హలో అండి. ఈరోజు జున్ను ఇంట్లోనే హోమ్ మేడ్ ఎప్పటికైనా తయారు చేసుకునే విధంగా రెడీమేడ్ జున్ను ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా 1/2 లీటర్ పాలు, చిక్కటి పాలు తీసుకోవాలి. చిక్కటి పాలు అయితేనే జున్ను అవుతుంది, పల్చగా ఉన్నాయి సరిపోవు. 1/2 లీటర్ పాలకి సుమారు స్వీట్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఒక 200 గ్రాములు 150 గ్రామ్స్ అయితే సరిపోతుంది బెల్లం తీసుకొని దాన్ని మెత్తగా దంచి ఆ జున్ను పౌడర్ కామధేను జున్ను అని ఇప్పుడు అన్ని సూపర్ మార్కెట్లో అందుబాటులో ఉంటుందండి. మిరియాల పౌడర్, ఇలాచి, మీకు ఇష్టం ఉంటే జీడిపప్పు పలుకులు కూడా వేసుకోవచ్చు. చూస్తున్నారుగా బెల్లం బాగా కరిగేదాకా ముందు ఈ పాలని చక్కగా తిప్పుకొని బెల్లం కరుగుతున్నప్పుడే మనం ఈ పౌడర్ ఒక ప్యాకెట్కి 1/2 లీటర్ పాలు, ఒక ప్యాకెట్కి 1/2 లీటర్ పాలు కరెక్ట్గా సరిపోతాయి. చిక్కటి పాలు మాత్రమే తీసుకోవాలి. మీకు బెల్లం ఇష్టం లేకపోతే అదే ప్లేస్లో పంచదార అయినా తీసుకోవచ్చు. ఆబ్వియస్లీ జున్ను అంటే అందరూ బెల్లంతోనే చేసుకుంటారు, లేదంటే పంచదారతో కూడా చేసుకోవచ్చు. ఇలా ఆ పౌడర్ వేసినప్పుడు అలా కొంచెం అలా ఉండలు లేకుండా చక్కగా నీట్గా పాలన్నిటిని నీట్గా తిప్పుకోవాలి. బెల్లము అదంతా బాగా కరిగిపోయేదాకా నీట్గా తిప్పుకొని కుక్కర్ని పెట్టుకొని మనం అందులో కొంచెం ఒక టీ గ్లాస్ వాటర్ వేసుకొని ఆ బౌల్ని అందులో పెట్టేసుకొని కుక్కర్ విజిల్ లేకుండా మూత పెట్టుకోవాలి. విజిల్ లేకుండా మూత పెట్టి మనం ఒక 10 మినిట్స్ చిన్న మంట మీద 10-15 మినిట్స్లో సరిపోతుంది. మనం ఎక్కువ టైం కూడా అవసరం ఉండదు. 10-15 నిమిషాల్లో జున్ను రెడీ అయిపోతుంది మనకి. ఎవరైనా ఈజీగా తయారు చేసుకుని ఇన్స్టెంట్ జున్ను రెడీ. మా ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. టేస్టీ జున్ను రెసిపీ రెడీ.